అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? నా ప్రియ సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కొంతమంది ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ వచ్చారు. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచాలంటే కామెంట్స్లో తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, నా ప్రియ సహోదరులారా, ఈ వీడియో ద్వారా మీరందరూ క్షమాభివృద్ధి పొందినట్లుగా లైక్ చేయడం మర్చిపోవద్దు. రండి, ఈరోజు ఆదివారం కనుక చక్కగా మన ప్రభువుని గణపరుస్తూ వస్తాం, మన ప్రాణప్రియుని గణపరుస్తూ వస్తాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వీరి దేవుడు పూజార్హుడు, తన దూతనంపి రక్షించెను అని ఉంటుంది. దేవుడు తను ఆశ్రయించిన వారిని రక్షిస్తాడు అన్న విషయము ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అర్థమైన దేవుని బిడ్డలారా, వీరి దేవుడు పూజార్హుడు, రక్షిస్తాడు. ఏ దేవుడు? ఈ దేవుడు వీరు యూదులు. అర్థమైంది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ అనగా యూదుల మీద ఇరాన్ మిసైల్స్ వదులుతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. వీరి దేవుడు పూజార్హుడు, తన్ను ఆశ్రయించిన దాసులను రక్షిస్తాడు. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపరు, ఏ దేవుని సేవించరు. ఏమైపోయినా పర్లేదు, కానీ వారు మాత్రం తమ దేవుని తప్ప ఎవరిని పూజించరు. అంటే యూదులను దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన కనపరుస్తూ ఉన్నాడు. తను ఆశ్రయిస్తున్న తన బిడల పక్షాన ఆయన నిలబడి, వారు ఎక్కడైనా ఉన్ని, కాబోలు అది అగ్నిగుండం కావచ్చు, సింహాల గుహ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఈ మధ్య కాలంలో మరి ఇజ్రాయెల్ పూరీమి పండుగ జరుగుతూ వచ్చింది. దాని ఉద్దేశం ఏంటి? హామాన్ లాంటి వాడు యూదులను ఏదో చేయాలనుకున్నాడు, ఏం చేయగలిగాడు? సచ్చాడు. అందుకే యూదులు అనగా వారు ఉపవాసం ఉండి చక్కగా ఎస్తేరు అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి తలంచుకొని హామాను మరణాన్ని బట్టి వారు పండగను చేశారు. పూరీము పండగ అంటే యూదుల యొక్క విడుదల. యూదులు మరణించవలసిన సమయం అది. యూదులను దేవుడు కాపాడుతూ వచ్చాడు. అర్థమైందా? వారితో ఎవరు పెట్టుకోవడానికి అంటే, ఒకవేళ నేను ఏం చెప్తున్నానంటే, వారిలో దేవుని సింహాసనం ఉంది, దేవుని కృప ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. వీరి దేవుడు పూజార్హుడు, పూజకు అర్హుడు అనమాట. సృష్టికర్త గనుక వీరి దేవుడు పూజార్హుడు. అందుకే నెబుకద్నెజరు కూడా ఒప్పుకున్నాడు. 26వ వచనంలో నెబుకద్నెజరు ఏమని ఒప్పుకున్నాడు? మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఈ దేవుడు మహోన్నతుడు అని అర్థమైంది ఆయనకి. రెండోది ఏమర్థమైంది? ఈ దేవుడు పూజార్హుడు అని అర్థమైంది. మూడోది ఏమర్థమైంది? నా ప్రియ స్నేహితులారా, నిజం చెప్పాలంటే ఒక మాట ఆయన ఆ మాట నేను చదువుతాను. 29వ వచనం. కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించడం సమర్థుడగు దేవుడు. సమర్థుడు, పూజార్హుడు,
మహోన్నతుడు, సమర్థుడు. కనుక నా ప్రియ స్నేహితుల, ఈ దేవుడు అంత ఉన్నతుడు. అవునండి. ఈ మాటలు వింటే నువ్వు ఎవరైనా పర్లేదు, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఈ దేవుడు మహోన్నతుడు, ఉన్నతమైన వాడు. తన ప్రజలైన వారిని ఏ హాని జరగకుండా కాపాడుటకు ఆయన సమర్థుడు, ఆయన పూజార్హుడు. నెబుకద్నెజరు ఈ మాటలను చెప్తున్నాడు, నేను చెప్పిన మాటలు కాదు. నెబుకద్నెజరు అద్భుతంగా మాట్లాడుతున్నాడు, అద్భుతమైన విధానంలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ దేవుని నమ్మిన మనం ఆ రోజు నెబుకద్నెజరే ప్రభుని ఆరాధిస్తూ ఉంటే, ప్రభుని గణపరుస్తూ ఉంటే, మన కొరకు ప్రాణమిచ్చి ప్రాణప్రియుణ్ణి అనగా శరీరధారిగా భూమి మీదకి వచ్చి మానవుల యొక్క పాప పక్షాలను కొరకై భూమి మీదకి వచ్చిన ఆయన మన కొరకు పొందిన గాయాలు, అవమానాలు, నిందలు, ఏ నిందైనా భరించవచ్చు, కానీ లోకంలో వచ్చే నిందలు భరించలేం. యేసుప్రభు ఎన్ని నిందలు భరిస్తూ వచ్చాడు. చూడండి, నెబుకద్నెజరు ఎంత చక్కగా ఆరాధిస్తున్నాడు. 4వ అధ్యాయం 37వ వచనం, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తులని ఆయనను స్తుతించు కొనియాడుచు గణపరుస్తున్నాను. అర్థమైందా? స్తుతిస్తూ కొనియాడుచు ఒక అన్యుడే దేవుని గణపరుస్తూ ఉంటే, విమోచించబడిన మనం, రక్షణ పొందిన మనం ఎంత గణపరచాలి? నిజంగా యేసుక్రీస్తును కలిగి ఉన్న వానికి ఉన్న శక్తి అమోఘం. అది క్రియలో అర్థమవుద్ది. నువ్వు ప్రభువుని సేవిస్తూ పూజిస్తూ ప్రభుని గణపరుస్తున్నప్పుడు నీకు అర్థమవుద్ది. అప్పటిదాకా అర్థం కాదు. ఆ శక్తి నీకు అర్థం. అనగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో ఏమర్థమైందంటే, ఎప్పుడైతే వారు అగ్నిగుండంలో వేయబడ్డారో అప్పుడు అర్థమైంది ఆయన మహోన్నతుడని. అప్పుడు అర్థమైంది ఆయన సమర్థుడని, రక్షించుటకు సమర్థుడని. అప్పుడు అర్థమైంది ఆయన పూజార్హుడు, ఆయనే పూజింప తగినవాడు అని నెబుకద్నెజరుకు అప్పుడు అర్థమైంది. నా ప్రియ స్నేహితులారా, మరి మీరు సమస్యల్లో వెళ్తున్నారా, కష్టాల్లో, శోధనలో వెళ్తున్నారా? అప్పుడే మీ దేవుని యొక్క గొప్పతనం అర్థమవుద్ది. చాలా సమస్యలు వెళ్తున్నాం బ్రదర్, ఈ సమస్యల నుండి మేము ఎలా బయటపడాలి? ఈ విధంగా రక్షించుటకు సమర్థుడు దేవుడు ఎవరు లేరు అని నెబుకద్నెజరు ఒప్పుకున్నాను. చుట్టుపక్కల వాళ్ళందరూ ఒప్పుకోవాలి. ఈ విధంగా రక్షించుటకు, ఈ విధంగా కాపాడుటకు సమర్థుడైన దేవుడు ఈ భూమి మీద లేరు అని ఒప్పుకోవాలి. అవును, ఈ దేవుడు ఘనమైన వాడు, పూజార్హుడు. అలనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత పాట యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. యోద్ధాశూరుడే యెహోవా, నా బలము నా గానము. యోద్ధాశూరుడే యెహోవా, నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా, యెహోవాను గానము చేసెదము
ఏకముగా మనకు రక్షకుడాయనే. కాబట్టి ఎంతగా ప్రభుని ఆరాధించడంటే ఆయనే పూజార్హుడు అన్నట్టుగా, స్తుతి కీర్తనకు యోగ్యుడు. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుండా, నీ వంటి వారెవరు, యెహోవాను గానము. అద్భుతమైన పూజ్యుండు ఆయన. అర్థమైందా? ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఈరోజు మనస్ఫూర్తిగా వెళ్ళి ఆయన సన్నిధికి వెళ్ళి, ఒకవేళ పాత నిబంధనలో యెహోవా అను నామములో ఉన్న ఆయన, కొత్త నిబంధనలో నా ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు మానవుల యొక్క పాప ప్రక్షాళన కొరకై భూమి మీదకి వచ్చి ఏకైక ప్రధాన యాజకుడిగా, కాపరిగా తన ప్రాణం వేయడానికి వచ్చిన ఆయనను ఎంత ఆరాధించినా తక్కువే. మరి ఆరాధిద్దాం. మరి ఈయన పూజార్హుడు. అర్థమైందా? నెబుకద్నెజరు అర్థం చేసుకుని ఆరాధిస్తున్నాడు. మరి మనమేమి అర్థం చేసుకున్నాం? చక్కగా ఈ దినం ఈ పూజార్హుణ్ణి పూజిద్దాం. ఆ రోజు జ్ఞానులు పూజించారు, ఆయనకు సమర్పించారు. ఎంతో దూరం నుంచి వచ్చారు పూజించడానికి, ఆరాధించడానికి. నపుంసకుడు చాలా దూరం నుంచి వచ్చాడు. కనీసం ఆరాధన టయానికి ఎప్పుడు వెళ్తున్నావు? అర్థమైంది? బాగా మంచిగా చేసుకొని తిని, ఇక్కడ దాకా తిని అప్పుడు వెళ్తావా? ఈ ఆరాధన దేవునికి నచ్చదు. ఈరోజు చాలామంది దైవ సేవకులు కూడా సంఘాలు భ్రష్టు పట్టిస్తున్న దైవ సేవకులారా గుర్తుపెట్టుకోండి. మహోన్నతుడకు దేవుని సేవకులారని ఆ రోజు నింపుకదని చెప్తే, ఈరోజు సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్న వారులారా, మీ మీదికి శిక్ష దేవుడు వెంటనే పంపిస్తాడు. మర్చిపోవద్దు, జాగ్రత్త. సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు. మహోన్నతులకు దేవుని సేవకులని ఆ రోజు వారు గుర్తించగలిగితే వీరా. ఒకవేళ అలాగే సంఘాన్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి విషయంలో జాగ్రత్త. వీరి దేవుడు పూజార్హుడు అన్న విషయం మందిరం పక్కన వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఆ రోజు చక్రవర్తి చెప్పాడండి, ఈరోజు మందిరం పక్కన వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఒక విశ్వాసి ఇంటి పక్కన వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఒక పాస్టర్ ఇంటి పక్కన వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వీరి ప్రవర్తన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీరి దేవుడు పూజార్హుడని చెప్పలేకపోతున్నారంటే పరిస్థితి ఏంటి? లోపం ఎవరిలో ఉంది? దేవునిలోనా? మనలోనే ఉంది. జాగ్రత్త పడదాం. ఆయన చక్కగా పూజిస్తాం. మన చుట్టూ ఉన్నవారు చెప్పాలి, వీరి దేవుడు పూజార్హుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నిన్ను స్తుతిస్తూ కనపరుస్తూ ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకై నిన్ను ఆరాధిస్తూ మీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చినందుకై కనపరుస్తూ ఉన్నాం. మా ప్రియులను దీవించండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. ఓ దయగల తండ్రి, అద్భుతమైన దేవ, నువ్వు పూజార్హుడు నాయన. నిన్ను పూజించడం ఎంత భాగ్యం మా జీవితం, మా బ్రతుకులకి ఎంత భాగ్యం. మరి అతను ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు, ఇరాన్ అమెరికా మధ్య, ఇరాన్ గల్ఫ్ దేశాల మధ్య జరుగుతున్న దాడులు, ఇరాన్ జ్ఞాపం చేసుకుని ఏదేమైనప్పటికీ నిన్ను సేవించి పూజించుటకు, ఈ సమస్త సృష్టి కూడా యేసయ్య రక్షకుడని పూజించుటకు కూడా సహాయం చేయండి. సమర్థుడని, పూజ్యుడని, మహోన్నతుడని ఎరుగుటకు సహాయం చేయండి. మీరే మీ కృపదైత్యం ప్రార్థన చేస్తూ మా కొరకు ప్రార్థించండి సహోదరులారని కోరిన వారి కొరకు ప్రార్థన, కెవిన్ కొరకే తన భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాను. జయచందు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న సహాయం చేయండి. ఈ విధంగా చెల్లి షారా తన గర్భంలో ఉన్న శిశువు కొరకై, తన కుటుంబం, తన భర్త, తన తల్లిదండ్రులు అందరి కొరకు ప్రార్థన చేస్తూ మా ప్రియులందరి కొరకై మీ సన్నిధిలో వేడుకుంటూ, ఆయన నాయకుడైన నా తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆ తండ్రిని కూడా మీరు స్వస్థపరుస్తున్నందుకై స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.